హాయ్ అండి. మీ పల్లెటూరు మారుతి. ఇవాళ మీకు గోంగూర రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇదిగోండి గోంగూర, అందులోనే ఇదిగోండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఈ విధంగా ముక్కలు చేసుకుని వేసుకున్నాను. అలాగే ఇందులో ఇంకొన్ని పచ్చిమిరకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసుకున్నాను. ఈ మూడు కలిపి బాగా ఉడకనివ్వాలండి. గోంగూర, పచ్చిమిరకాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడకనివ్వాలండి. ఇదిగో చూడండి, గోంగూర మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వార్చేసుకుందాము. ఇదిగోండి జల్లిమూకుట్లకు శుభ్రంగా వంచేసుకున్నామండి. ఇదే వేడిలోని ఇంత ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఈ వేడిలో మధ్యలో పెట్టుకుందామండి. కొంచెం బాగా చల్లారనిద్దామండి. ఇదిగోండి చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది రోట్లో వేసుకుని నలుపుకుందాము. అది చింతపండు చూపించు. ఇదిగోండి చింతపండు మధ్యలో పెట్టుకున్నాం కదండి, అది కూడా మగ్గిపోయింది చూడండి. మనం గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ వేసి బాగా ముందు ఉడకబెట్టుకున్నామండి. అవి నీళ్ళు ఉంచేసుకున్నాం, మధ్యలో చింతపండు పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ 4 కలిపి రుబ్బుకుందామండి. ఇదిగోండి ఇందులో కళ్ళుప్పు వేసుకుంటున్నామండి. రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుని రుబ్బుకుందాము. ముందుగా చింతపండు, పచ్చిమిరకాయలు, ఉప్పు వేసుకుని నలుపుకోవాలండి, రుబ్బుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు రుబ్బేద్దామా, కలుపుతామా? కొద్దిగా ఉప్పు చూడు. లాస్ట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి రుబ్బుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో అయినా వేసి రుబ్బుకోవచ్చండి, లేకపోతే లాస్ట్లో ఇందులో కలిపేసి వదిలేయచ్చండి, మన ఇష్టం. కానీ నేను రుబ్బుకుంటున్నానండి. అంతే అండి, నలిగిపోయింది. ఈ ఉల్లిపాయ ముక్కలు కచ్చాపిచ్చా నలుపుకున్నాం, అంతే అండి. మనం తీసేసుకుందామండి ఒక గిన్నెలోకి. ఇప్పుడు తీసేసుకుని తాలింపు పెట్టుకుందాము. ఇదిగోండి మనం పచ్చడి రుబ్బుకుని తెచ్చేసుకున్నాము. దీని అవసరమైతే మనం మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కావాల్సినవి మినపగుళ్ళు,
ఆవాలు ఆవాలు జీలకర్ర మెంతులు కొన్నండి, వెల్లుల్లి రేఖలు పొట్టు తీసుకు పెట్టుకున్నానండి, కొన్ని ఎక్కువే తీసుకోవాలండి బాగుంటాయి, కరివేపాకు, ఎండుమిరపకాయలండి. ఈ తాలింపుకండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని నూనె వేసుకుందామండి. గోంగూర పచ్చడి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఈ నూనె మనం బాగా కాగనిద్దామండి. నూనె వేడెక్కిపోయిందండి. ఇప్పుడు పోపులు వేసేసుకుందాం. ఇది పోపు బాగా ఏగిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఈ గోంగూర ఇందులో వేసుకొని కలిపేసుకుందామండి తాలింపులో. ఈ పోపులో ఈ గోంగూర బాగా కలుపుకోవాలండి. అంతే అండి, మీ గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.